ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంగుకూర్ వాట్ ఎక్కడుందో, ప్రత్యేకతలు ఏమిటో తెలుసా? ఐదు 500 ఎకరాల విస్తీర్ణం, 60 మీటర్ల ఎత్తైన భారీ శిఖరం, చుట్టూ మరెన్నో శిఖరాలతో కూడిన ఆలయ సముదాయం. అద్భుతమైన శిల్పకళ. పచ్చని కళతో నీటి గలగలలు. ఇవన్నీ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయమైన అంగుకూర్ వాట్ ప్రత్యేకతలు. 100 ఏళ్ల నాటి క్రిందటి ఈ అద్భుత దేవాలయం ఉన్నది. భారతదేశంలో మాత్రం కాదు, కాంబోడియాలో ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయమైన ఈ అంగుకూర్ వాట్ దేవాలయం గురించి తెలుసుకుందామా? మన కాంబోజ రాజ్యం ప్రస్తుతం కాంబోడియాలో ఉన్న అంగుకూర్ వాట్ ఆలయం క్రీస్తు శకము 1000 శతాబ్దానికి చెందిన ప్రత్యేక ఖైర్ సామ్రాజ్యంలో భాగం. ఆ సామ్రాజ్యం రాజధాని పేరు కూడా అంగుకూర్. తొలుత ఈ సామ్రాజ్యం ఇతరులు పాలించిన అనంతరం హిందువుల రాజ్య పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంబోజ రాజ్యంగా పేర్కొనేవారు. యూరోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగరం కూడా. అంగుకూర్ నగరంలో అప్పట్లో 10 లక్షల మంది వరకు నివసించినట్లు చరిత్ర పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన 19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగుకూర్ అని చెప్పవచ్చు. అంగుకూర్ వాట్కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మహేంద్ర పర్వతంగా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు. ప్రస్తుతం అంగుకూర్ వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి రక్షిస్తోంది. అంగుకూర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్ II. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు. అంగుకూర్ వాట్ దేవాలయం ఒక దేవాలయంగానే చెప్పలేము. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని 100 దేవాలయాలు ఉన్నాయి. అసలు అంగుకూర్ వాట్ అంటేనే దేవాలయాల నగరం అని అర్థం. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా అంగుకూర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావడం గమనార్హం. హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించే అంగుకూర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. క్రీస్తు శకం 1113 సంవత్సరాల నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్లు చరిత్రకారులు నిర్ధారించారు. ఇది సుమారు 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. అంగుకూర్
అంగుకూర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల ఎత్తైన భారీ గోపురంతో పాటు దానికి 4 పక్కల కొంత చిన్నగా మరో 4 గోపురాలు ఉన్నాయి. బౌద్ధారామంగా మారిన విష్ణుమూర్తి ఆలయం అంగుకూర్ వాట్ ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం క్రింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ప్రధాన గోపురం కింది గదుల్లో అద్భుతమైన పెయింటింగ్లు ఉన్నాయి. ఖైర్ సామ్రాజ్యం నాటి పరిస్థితులతో పాటు రామాయణ మహాభారత గాథలకు సంబంధించిన దృశ్యాలను వాటిల్లో చిత్రీకరించారు. అయితే ఖైర్ సామ్రాజ్య పతనం అనంతర కాలంలో కాంబోడియాలో బౌద్ధం పరివ్యాప్తమయ్యింది. ఆ సమయంలోనే సుమారు 14వ శతాబ్ద సమయంలో అంగుకూర్ వాట్ ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం జరిగింది. అంగుకూర్ వాట్లో అప్పటి ఉన్న శిల్పాలను ఆలయాలను ఏమాత్రం మార్చకుండానే కేవలం బుద్ధుడి ప్రతిమలు మాత్రం అదనంగా ఏర్పాటు చేశారు. తద్వారా అంగుకూర్ వాట్ ఆలయ రూపు దెబ్బతినకుండా ఉంది. దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఏకంగా 650 అడుగుల వెడల్పుతో 13 అడుగుల లోతుతో ఆలయం చుట్టూ ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా 5 కిలోమీటర్లకు పైగా ఉండడం గమనార్హం. ఇదండి ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అంగుకూర్ వాట్ దేవాలయం. ఇదండి, ఎలా అనిపించింది? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు.